నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. ప్రభుజీతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకుందాము. మనకు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు, మనం చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలితమే మనం మరొక జన్మలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి. నిజంగా ఎంతవరకు ఆధారపడి ఉంటుంది? ఇదంతా నిజమేనా? ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనంటే ఎటువంటి మనం నియమాలు పాటించాల్సి ఉంటుంది? ఆధ్యాత్మిక మార్గం వైపు గనక మనం వెళ్తే ఈ కర్మ ఫలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, శ్రీకృష్ణాష్టమి వస్తోంది, జన్మాష్టమి. అంటే మీరు తప్ప ఇంకెవరు బాగా చెప్పలేరేమో అని నా అభిప్రాయం. మీ మాటల్లో ఒక్కసారి ఆ విశిష్టత గురించి తెలియజేయండి. కృష్ణం వందే జగద్గురుం వసుదేవ వసుతం దేవం కంసచారూఢమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. భగవంతుడు యొక్క అన్నిటికంటే ప్రేమ కృపని కానీ మనం అనుభవించాలి అని అనుకుంటే భగవంతుడి యొక్క అవతారాన్ని చూడాలి. భగవంతుడు ఎంత కృపతో మనకి నచ్చిన, మనందరికీ పిల్లలంటే ఇష్టం కదండి. పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుతుంది. అరే వీళ్ళందరికీ పిల్లలు ఏం చేసినా నచ్చుంది కదా, నేను కూడా ఒక పిల్లవాడిలా వస్తాను అని కృష్ణుడు పిల్లవాడిగా వచ్చి ఎన్ని లీలలు చేశాడు. కృష్ణ లీలలు వింటూనే మన మనసు అలా కృష్ణుడి లోపల లయం అయిపోతూ ఉంటుంది. ఆ కృష్ణ లీలల్లో తన్మయత్వం పొందుతూ ఉంటాం. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం ప్రభుజీ. ఆ కృష్ణుడు తన లీలలు చేసి ఈ ప్రపంచంలో అందరినీ ముగ్ధ మనోహరాన్ని చేయడానికి వచ్చిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి. అటువంటి జన్మాష్టమి రోజు మనం అత్యంత కృతజ్ఞతా భావంతో భగవంతుని ఆరాధన చేయాలి. ఉపవాస దీక్షతో మంచి నైవేద్యములు, చెప్పని భోగ్ అంటారు, 56 రకాల నైవేద్యములు భగవంతుడికి చేస్తారు చాలా మంది. వివిధ రకాల స్వీట్లు చేసి భగవంతుడికి తులసితో అభిషేకం చేసి చక్కగా అలంకరణ చేసి అర్చన చేసి నివేదన, ఆరతి, తర్వాత పిల్లలందరినీ కృష్ణుడిలాగా అలంకరణ చేస్తారు, ఉట్టి కొట్టిస్తారు, పాదాలు వేస్తారు. ఆ రోజే పెద్ద ఉత్సవం అండి. ప్రొద్దున నుంచి రాత్రి దాకా ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, గోసేవ చేసుకోవటం. చాలా అద్భుతమైన రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఎంత సుందరంగా వైభవంగా ఆవిర్భవించారు అని పోతన గారు చెప్తారు భాగవతంలో. జలధరు దేవు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు సురకుండల ప్రభాయుత కుంటల లాటు వైడూర్యమని గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోకపాలు కృపావిశాలు జూచి తిలకించి పులకించి యొబ్బి చెలరేగే వసుదేవుడు ఉత్సహింపే అని అంటారు పోతన గారు భాగవతంలో. అంత ఉత్సవంగా కృష్ణుడు ఆవిర్భవించారట. అటువంటి ఎక్కడా లేదేంటి ప్రభుజీ మీకు? ఆ స్వామిని పలికిస్తే మనం పలుకుతాం, స్వామి మర్చిపోయారనుకో మనం కూడా మర్చిపోతాం. ఇదే శరణాగతి అంటే, స్వామి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నువ్వేం పలికిస్తే అది పలుకుతాం. అందరికి మంచి చేసేవి పలికించు అని ప్రార్థన చేసి కూర్చుంటాం కాబట్టి ఆ స్వామి ఏది పలికిస్తే అది పలుకుతాం. ఇంత గొప్ప ఉత్సవాన్ని మనం ఎంతో వైభవంగా కృష్ణ జన్మాష్టమి చేసుకోవాలి. కృష్ణుడి లోకానికి అందించిన గీత, కృష్ణుడి లోకానికి అందించిన లీలలు మహా అద్భుతమైనవి. కాబట్టి మీరందరూ చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకొని ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని ప్రార్థన చేస్తూ కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. ప్రభుజీ చెప్తుంటారు కదా అందరూ కూడా, మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి మన మరుసటి జన్మలో అనుభవించే లైఫ్ ఉంటుంది అని చెప్పి. నిజంగా ఉంటుందంటారా అలా? నిజంగానే అలా ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతము మన సనాతన ధర్మంలో ఉన్నది. అలా లేకపోతే ఒకడు పేదవాడిలా, ఒకడు చాలా ధనవంతుడిలా, ఒకళ్ళు చాలా బుద్ధిమంతుడిగా, ఒకళ్ళు ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కడికి భగవంతుడు ఇచ్చాడు. దేని ఆధారంగా ఇచ్చారు అని అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి, కర్మను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జన్మించారు. ఒకళ్ళు పొడువుగా జన్మించారు, ఒకళ్ళు పొట్టిగా జన్మించారు, ఒకళ్ళు భారతదేశంలో జన్మించారు, ఒకళ్ళు అమెరికాలో జన్మించారు. దేన్ని నిర్ధారించుకునేలా ర్యాండమ్ లో ఇలా ఇలా వేయలేదండి. అన్నీ కూడా మన పూర్వజన్మ యొక్క ఫలితము, పూర్వజన్మ యొక్క సుకృతం. దాని వల్లనే మనము ఒక్కొక్క జన్మ పొందటము అనేది జరుగుతుంది. మరి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. మరి ఇప్పుడు అలా అనుభవించటము తథ్యమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం ఎందుకు? ఈ పూజలు, గుడిలోకి వెళ్ళటం, ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రభుజీ? మనకి భగవంతుని ఆరాధన చేసేది మన జీవితం మొత్తం మార్చిపోయి, మన కర్మ అంతా తొలగిపోయి, మన కర్మ మొత్తం నష్టమైపోవటము అంటే మనం కేవలం ఆనందంగా ఉండటం కోసం కాదండి.
ఈ కర్మ పరంపరనే ఆపడానికి. ఓకే. మనం భగవంతుణ్ణి ఆశ్రయించేది ఏదో సుఖం పొందటం కోసం ఆశ్రయించకూడదు. భగవంతుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అయ్యా నువ్వు కంగారు పడకు, నన్ను శరణాగతి చెయ్యి. అసలు ఈ కర్మకే పులి స్టాప్ పెట్టడానికి, మనం కామా పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అందరు కూడా ఎలాగైనా సరే ఈ చెడు కర్మను ఆపేసి మంచి ఫలితాలు, మంచి ఆనందాలు, మంచి అనుభూతులు రావాలి. అది జస్ట్ మనం కామా పెడుతున్నాం అంతే. మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ కర్మ మృత్యు పరంపర అనేది. దాన్ని పులి స్టాప్ పెట్టడానికి ఆధ్యాత్మిక మార్గము. అందుకోసం మనము కంప్లీట్ గా కర్మని తొలగించుకొని భగవంతుడి యొక్క మార్గాన్ని ప్రవేశించడమే భక్తి అని అంటే, శరణాగతి అని అంటే. ఎప్పుడైతే మనం భక్తి శరణాగతి చేస్తామో అసలు మనకి మీరు అంటున్నారు కదా కర్మ ఫలితం కర్మనే ఉండదు, ఇంకా కర్మ ఫలితం అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పటి వరకైతే మనం ఈ పుణ్యం చేసినా పాపం చేసినా ఈ ప్రపంచంలోకి రావాల్సింది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు శాస్త్రంలో. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని మాల్కి తీసుకెళ్ళి ఉంటారు కదా ఆడిపించడానికి, అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొంటారు కాయిన్స్. చిన్న చిన్న గేమ్స్లలో కాయిన్స్ వేసారనుకోండి, సపోజ్ ఒక కార్ లాగా ఉంటుంది, అది ఇలా 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 ఊగుతూ ఉంటుంది. మీరు ఒక 100 రూపీస్ పెట్టి 2 కాయిన్స్ కొన్నారనుకోండి, ఆ పిల్లవాడు అంటాడు, అరే అమ్మ అయిపోయింది నాకు ఇంకా కార్డ్స్ కావాలి, ఇంకా అరే ఎంతసేపు ఆడావో తెలుసారా, ఎంత డబ్బులో తెలుసా, 500 అయిపోయాయి, ఏం పర్వాలేదు నాకు 1 నిమిషంలానే అనిపించింది. ఆనందం త్వరగా జరిగిపోతుందండి. ఇంత పుణ్యం చేసామనుకోండి స్వర్గంలో మనం ఇంతసేపు ఉంటాం, ఇంత పాపం చేసామనుకోండి నరకంలో ఇంతసేపు ఉంటాం. ఎందుకో తెలుసా అండి, బాధాకరమైన సిచ్యువేషన్స్ కొద్దిసేపు నడిపినా సరే అమ్మా ఇంకెంతసేపు మనకి ఎక్కువగా అనిపిస్తుంటుంది. కాబట్టి మనకి పుణ్యము సంపాదించి ఆనందంగా ఉంటామా అని అంటే మనం పుణ్యం కోట అయిపోగానే తీసుకెళ్లి మళ్ళీ ఈ ప్రపంచంలో పడేస్తారు. మనం పాపం చేస్తే నరకంలో అనుభవించాల్సి వస్తుంది, మళ్ళీ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. మనకి పుణ్యము వద్దు, మనకి పాపము వద్దు. భగవంతుణ్ణి శరణాగతి చేయటం వల్ల మోక్షము పొందటం మనకి ముఖ్యం. భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం మనకి ముఖ్యం. అందుకే ఆధ్యాత్మికత. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఎలా మారిపోయింది తెలుసా అండి? ఈ పరిష్కారం చేయండి, మీకుండే కష్టాలు పోయి మీకు సుఖ సంపత్తులు మొత్తం వచ్చేస్తాయి. ఇది ఆధ్యాత్మికత కానే కాదు. ఇది కేవలం భౌతికమైన పుణ్యము మాత్రమే. ఆధ్యాత్మిక మార్గం అంటే పాపానికి సంబంధం లేదు, పుణ్యానికి సంబంధం లేదు. కేవలం భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క భక్తి, ఇది ఆధ్యాత్మిక మార్గం. అందుకోసం మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం, భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని సంకల్పం చేసుకుంటాం. ప్రభుజీ, భక్తి శరణాగతి అన్నారు కదా, ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం? భక్తి అంటేనే శరణాగతి, శరణాగతి అంటేనే భక్తి భావనతో ఉండుట. శరణాగతి అంటే స్వామి నేను నీకు చెందిన వాడిని, నీవు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని ఒక భావన శరణాగతి. శరణాగతి చేశాక ఏం చేయాలి? భగవంతుడి యొక్క భక్తి చేయాలి. భగవంతుడి యొక్క భక్తి అంటే ఏంటి? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. చక్కగా భగవంతుడి గురించి వినటం, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయటం, భగవంతుడికి అర్చన చేయటం, ఇలా నవవిధ భక్తి మార్గాలలో భగవంతుని ఆశ్రయించటం, ఇదే భక్తి శరణాగతి అని అంటే.